బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్స్ ను స్వీకరణకు ఇవాళ చివరి రోజు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్ రాగా అదే రోజు నుంచి నామినేషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణకు ఇవాళ్లే చివరి రోజు. రేపు నామినేషన్ల పరిశీలన ఉండబోతుంది. ఈ నెల 22 వరకు ఉపసంహరణ ప్రక్రియ కూడా కొనసాగబోతుంది. ఇక ఈ నెల 29న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుండగా అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడి కానున్నాయి. నామినేషన్ల గడువు ఇవాల్టితో ముగియబోతూ ఉండగా ఇప్పటి వరకు నామినేషన్స్ దాఖలు కాలేదు. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు నామినేషన్స్ ను దాఖలు చేయబోతున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. 3 రోజులుగా అభ్యర్థుల ఎంపిక హస్తం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే నేపథ్యంలో ముందుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ను ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. చివరి క్షణాల్లో అద్దంకి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ పేరును తీసుకొచ్చింది కాంగ్రెస్. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ తో చర్చించి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ పదవులకు 2027 నవంబర్ 30 వరకు గడువు ఉండగా రెండింటికి విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో అత్యధిక బలం కలిగిన కాంగ్రెస్ కే 2 ఎమ్మెల్సీలు దక్కబోతుండటంతో ఆ పార్టీ నిర్ణయించిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ల ఎన్నిక లాంఛనం కాబోతుంది. అయితే చివరి క్షణంలో పేరు మార్చడంపై స్పందించారు పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. పార్టీ నిర్ణయానికి తానేమీ చింతించడం లేదని అన్నారు. తాను కాంగ్రెస్ కు విధేయుడినని, అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ కోసం సహనంతో ఉంటానని, తనకు మరింత మంచి స్థానం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తోందని అన్నారు అద్దంకి దయాకర్. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ స్వీకరణకు ఇవాళ చివరి రోజు. అయితే ఈ నామినేషన్స్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో అయితే కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నిక లాంఛనమే అని అనుకోవచ్చు. రాణా, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకే ఇప్పటికే ఏఐసీసీ ప్రకటించినటువంటి 2 ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఇద్దరు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కారులో వారు దిగిన తర్వాత ఇప్పుడు నేరుగా లోపలికి వారు నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఈరోజు నిన్న ప్రకటించినటువంటి 2 అభ్యర్థులు కూడా ఎన్ఎస్యూకి సంబంధించినటువంటి నేతలని చెప్పుకోవచ్చు. గతంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడి నుంచి కూడా ఆయన అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయన ఇప్పుడు ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దాంతోపాటు ఇప్పుడు ఎన్ఎస్యూ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బల్మూరి వెంకట్కి గతంలో హుజూరాబాద్ ఎలక్షన్ జరిగినప్పుడు కానీ, అలాగే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ కానీ, తర్వాత 10th పేపర్ లీకేజ్ కానీ అనేక అంశాలపైన కూడా ఆయన పోరాడారు. పైగా ఎన్నో కేసులు కూడా తన పైన పెట్టుకున్నా కూడా, జైలుకు కూడా వెళ్ళొచ్చినా కూడా అతను పార్టీకి చేసినటువంటి సేవల్ని ఇవాళ అధిష్టానం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గుర్తించి ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కూడా వారికి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇతర సంబంధించిన ఎమ్మెల్యేలకు అలాగే మరికొంతమంది మంత్రులు కూడా రాబోతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ లోపలికి వెళ్ళి ఈ యొక్క నామినేషన్ పత్రాలని అక్కడ అడిషనల్కి సంబంధించినటువంటి ఎవరైతే అసెంబ్లీ సెక్రటరీ ఉన్నారో వారికి సమర్పించబోతున్నారు. సో ఏదేమిటి అనేక పరిణామాలు కూడా జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఎవరికి ఇస్తారనేది కూడా ఒక ఉత్కంఠ అనేది ఉంది. నిన్నటి వరకు కూడా మరొక పేరు వినిపించింది. నిన్న సాయంత్రానికి అనూహ్యంగా కూడా మహేష్ కుమార్ గౌడ్ తెరపైకి రావడము, తర్వాత బల్మూరి వెంకట్కి మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారనేసి కూడా అనేక రకాలుగా కూడా ఊహాగానాలు వచ్చి దాన్ని నిజం చేస్తూ కూడా ఏసీ నిన్న నిర్ణయం కూడా తీసుకుంది. అయితే నిన్నటి వరకు కూడా అద్దంకి దయాకర్ విషయంలో ఎమ్మెల్సీ పదవి వస్తుందనేసి కూడా ఆశించారు. తర్వాత అధిష్టానం పెద్దలు ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఇక్కడ ఉన్న దీంట్లో మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి సేవలను కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కోటాలో వీళ్ళకిద్దరికీ అవకాశం ఇవ్వాలని కూడా అధిష్టానం కూడా భావించింది. అలాగే పార్టీ పెద్దలు కూడా భావించిన నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ అనూహ్యంగా కూడా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. వీరిద్దరికీ
కూడా ఎమ్మెల్సీ ఈ పదవులు ప్రకటించడం పట్ల వారు కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే నిన్న బిగ్ టీవీ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా మా యొక్క పనితీరుని అనేక రకాలుగా కూడా చూస్తారు. ఆయన మాకు ఎప్పుడు ఏ పని అప్పచెప్పినా కూడా వాటిని తూచా తప్పకుండా కూడా మేము పాటించాం. పార్టీ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. మరొక విషయం ఏమంటే బల్మూరు వెంకట్ ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కోర్టులకి వెళ్ళడం కానీ అనేక విధాలుగా కూడా పోరాడడం కానీ విద్యార్థుల సమస్యలపైన అనేక సార్లు పోరాడి ఆయన కేసులు కూడా పెట్టించుకోవడం ఇప్పటి వరకు కూడా బల్మూరు వెంకట్పై దాదాపు 72 కేసులు కూడా పెట్టినట్టు నేపథ్యం కనబడుతుంది. ఏకంగా జైలుకు కూడా వెళ్ళాడు. జైలుకి కూడా అప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళారు. అప్పటి ముఖ్యమంత్రి అప్పటి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి కూడా అప్పుడు వెళ్ళి పరామర్శించినటువంటి నేపథ్యం కనబడుతుంది. సో ఏదైనా కానీ పార్టీలో కష్టపడిన వారికి కష్టకాలంలో పార్టీని విస్తరించడానికి ఉపయోగపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పూర్తిస్థాయి అధిష్టానం వారిని గుర్తిస్తుంది అనడానికి ఇది సరైన నిదర్శనం అనేసి కూడా వారు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది మంత్రులు కూడా మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. వారందరూ వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి నామినేషన్ పత్రాలని అక్కడ సమర్పించబోతున్నారు. సర్తాజ్ అయితే రాణా మనం చూసుకుంటే ఫస్ట్ నుండి కూడా అద్దంకి పేరైతే వినిపించింది. అయితే ఇప్పుడు అద్దంకి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అద్దంకి ఏం చెప్తారనుకోవచ్చు. అండ్ లాస్ట్ మినిట్లో పేరు మార్చడానికి గల రీజన్స్ ఏమై ఉండొచ్చు? సో కొన్ని రాజకీయ దీని వల్ల అతని పేరు మార్చింది. ఆయనకి మరొక స్థానంలో కూడా సీటు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బల్మూరు వెంకట్ ఉన్నారు. సో బల్మూరు వెంకట్ నామినేషన్ వేసిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో కూడా మాట్లాడతామనేసి కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా పెద్దలు రావాల్సి ఉంది కాబట్టి వారందరూ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మేము అక్కడికి వెళ్తామని కూడా చెప్తున్నారు. అయితే అద్దంకి దయాకర్ విషయానికి వస్తే మాత్రం గతంలో కూడా ఈ తుంగతుర్తి సీటు వచ్చిన అంశంలో అప్పుడు అతను సీట్ని త్యాగం చేశాడు కాబట్టి పార్టీ అధికారంలోకి రాగానే సరైన రీతిలో కూడా అతన్ని గౌరవిస్తామనేసి కూడా అప్పటి ముఖ్యమంత్రి కూడా పూర్తిస్థాయిలో అతనికి హామీ ఇచ్చారు. అధిష్టానం కూడా హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ఎమ్మెల్యే కోటలో అద్దంకి దయాకర్ పేరు చాలా ప్రముఖంగానే వినిపించింది. నిన్నటి వరకు కూడా ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన్ని ఎంపీగా పోటీ చేయించాలనేసి కూడా కొంతమంది పెద్దలు ప్రతిపాదన తెచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే ఎంపీగా అవకాశం అద్దంకి దయాకర్కి ఇవ్వాలనేసి కూడా కొంతమంది పెద్దలు తెలిపినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు అధిష్టానం సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా నిన్న అద్దంకి దయాకర్తో మాట్లాడడం జరిగింది. చర్చలతో కూడా జరపడం జరిగింది. జరిపిన తర్వాత ఆయన కూడా వాటికి అధిష్టానం ఆదేశించినటువంటి అన్నిటికీ కూడా ఆయన ఓకే చెప్పారు. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయనకి ఏదో ఒక వరంగల్కి సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానం కానీ అలాగే పెద్దపల్లికి సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానం ఈ రెండింటిలో కూడా ఏదో ఒక సీటు కేటాయించే అవకాశం ఉందనేది కూడా పార్టీలోని కొంతమంది నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే తన అభిమానులు ఎవరు కూడా అధైర్యపడద్దండి, నేను చేసినటువంటి కష్టానికి ఖచ్చితంగా పార్టీ గుర్తింపు ఇస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు కూడా చాలా మెరుగ్గా కూడా పార్టీ కోసం పనిచేస్తారు కాబట్టి వారికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారికి ఇద్దరికి కేటాయించారు. నెక్స్ట్ టర్మ్ కూడా నాకు ఉన్నత పదవులు పార్టీ కేటాయిస్తుంది అనేసి కూడా అద్దంకి దయాకర్ చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఇటు మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇటు బల్మూరు వెంకట్ కానీ ఇద్దరు కూడా ఎన్ఎస్యూలో చేసినటువంటి అనుభవం ఉంది. కానీ ఇద్దరు కూడా విద్యార్థి పోరాటాలు కూడా చేసిన వారు, విద్యార్థి సంబంధించినటువంటి విభాగాలను కూడా వారు నిర్వర్తించారు. కాబట్టి ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. మరొక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పుడు చేరుకున్నారు. ఒక్కొక్కరు మంత్రులు వీళ్ళందరూ కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. వీళ్ళందరూ చేరుకున్న తర్వాత లోపలికి వెళ్ళి నామినేషన్ పత్రాలు అనేది వారు సమర్పించనున్నారు. సో ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమం ఉండడంతో ఇక్కడ ఒక సందడి వాతావరణం అనేది కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సీనియర్ నేతలందరూ కూడా ఒక్కొక్కరు అసెంబ్లీ దగ్గరికి చేరుకుంటున్నారు. వీరి యొక్క గెలుపు కూడా సునాయాసమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా పోటీలో లేదు కాబట్టి ఇది ఏకాగ్రీవంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో. సో శ్రీనివాస్ రెడ్డి ఎలా చూస్తారు? ఇద్దరు పార్టీలో కష్టపడినటువంటి ఇద్దరు నాయకులకి, పైగా ఇద్దరు విద్యార్థి దశ నుంచి కూడా పార్టీ కోసం అనేక రకాలుగా కష్టపడ్డారు. వీళ్ళకందరికీ పార్టీ పదవులు లభించడం ఎలా చూస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా మొదటి నుంచి కూడా కష్టపడ్డ వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఏదో ఒక రోజు పార్టీ ఖచ్చితంగా కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. మరి మన వాళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మాజీ ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ప్రజెంట్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ అధ్యక్షుడు మరి మన బల్మూరు వెంకట్ కూడా, ఇద్దరు కూడా ఎన్ఎస్యూ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి అంటే ఒక లెవెల్గా అంచెలంచెలుగా వచ్చిన వాళ్ళు ఇద్దరు కూడా
కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్గా పూర్తికాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు మరి ఇలా వాళ్ళు గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలా తగిన గుర్తింపు వచ్చింది. ఇది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఊపు వస్తుందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. సో బల్మూరు వెంకట్కి ఎమ్మెల్సీ పదవి వరించదని తెలియగానే ఎన్ఎస్యుకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులందరూ కూడా చూడొచ్చు బల్మూరు వెంకట్ని మొత్తం ఆయనతో ఫోటోలు దిగుతూ సెల్ఫీలు దిగుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. కొంతమంది ఎన్ఎస్యు నాయకులతో కూడా వీళ్ళతో కూడా మాట్లాడదాం. వీరి యొక్క స్పందన కూడా ఏంటి, ఎలా చూస్తారు? నిన్నటి వరకు కూడా అనేక పోరాటాలు చేశారు ఎన్ఎస్యు అధ్యక్షుడిగా, మీరు కూడా ఆయన ఫాలో అయ్యారు. ఇప్పుడు ఆయన చిన్న వయసులోనే ఎమ్మెల్సీ అవుతున్నాడు, ఎలా చూస్తారు విద్యార్థులుగా? చాలా హ్యాపీగా ఉందన్న. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఒక హ్యాపీనెస్ అందరికీ, విద్యార్థులకి. ఇది ఇంకా వచ్చే యువతరం కూడా చాలా ఇంపార్టెంట్ కనబడుతుంది. ఇంకా చాలా యూత్ ఎన్ఎస్యూ కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేస్తుంది. హైకమాండ్ కూడా మంచి డిసిషన్ తీసుకుంది. రేవంత్ రెడ్డి కూడా మా వెంకటరెడ్డికి ఎప్పుడు తోడుగా ఉంటూ హుజరాబాద్లో సీట్ రాపై నేను ఉన్నా వెంకట అని చెప్పి తోడుగా ఉండి నడిపించినారు. ఖచ్చితంగా 10 సంవత్సరాలు కష్టపడిన ఫలితం, పార్టీ వచ్చినా రాకపోయినా పార్టీ కోసం చచ్చిపోతా అని చెప్పి ఎన్నో కష్టాలు, ఎన్నో పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఎన్నో జైలుకి వెళ్ళి, ఎంతమంది పోలీసులు, ఇదే పోలీసులు ఎంతోమంది లోపల జైలు వేసి పెట్టినా ఇప్పుడు అదే పోలీసుల దగ్గర తీసుకొని అన్న అని పిలుస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది మేము గెలిచినట్టే ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఎప్పుడు కానీ, 10th పేపర్ లీకేజ్ ఎప్పుడు కానీ బల్మూరు వెంకట్ పైన అనేక కేసులు వేశారు, ఏకంగా జైలుకు కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు జైలుకి వెళ్ళినటువంటి బల్మూరు వెంకట్ ఇప్పుడు పెద్దల సభకు పోతున్నాడు. పెద్దల సభలకి పోయి అక్కడ మా సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు కానీ, స్టూడెంట్ సమస్యలు కానీ, జేఎన్టీహెచ్ సమస్యలు కానీ, అన్ని యూనివర్సిటీ సమస్యలు కానీ అన్నీ పరిష్కరిస్తారన్న. మేము 2012-13 ఆ టైం బీటెక్ నుంచి వెంకటన్న మా పెద్దపల్లి వెంకటన్న మాకు మాకు కాలేజ్ ఇష్యూస్ నుంచి అండగా ఉన్నాడు. ఇవాళ మేము జాబ్ చేస్తున్నాం. ఆయన 10 years నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్లోకి రాగానే జేఎన్టీహెచ్ నుంచి 40 marks గ్రేస్ మార్క్ వితౌట్ ఎనీ పోస్ట్, వితౌట్ ఎనీ గవర్నమెంట్ వచ్చిన మరుసటి రోజే చేసిండు. అట్లాంటి సమస్యలు కోకొల్లలో ఉన్నాయి. జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కానీ, ఓయూ కానీ బొచ్చడున్నాయి. అట్లాంటి యూనివర్సిటీ యొక్క సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్యలు కానీ అన్ని పెద్దల సభల 30 ఏళ్ళకి ఇండియాలో యంగెస్ట్ ఎమ్మెల్సీ అతను మొత్తం సమస్యలన్నీ తీసుకొని మొత్తం అన్ని చూపిస్తాడు అక్కడ. సో అనేక యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సమస్యలను కూడా ఆయన పెద్దల సభలో ప్రస్తావించబోతున్నారంటూ కూడా ఎన్ఎస్సి సంబంధించినటువంటి నాయకులు వారు చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.